దళితులపై దాడులు చేసి హత్యలు చేసిన వైసీపీ నేతలకు ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు ఇచ్చి దళిత ద్రోహిగా నిలిచిన వైసీపీ అధినేత వై జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటు వేయాలో ప్రజలు ఆలోచించుకోవాలని ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దాసరి చెన్నకేశవులు అన్నారు. మంగళగిరి నగరంలోని ఐబిఎన్ భవన్ ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ మంగళగిరి అసెంబ్లీ అభ్యర్థి, హైకోర్టు న్యాయవాది గుర్రం రామారావు, బండి ప్రసాద్, డి దుర్గా ప్రసాద్, ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మల్లవరపు నాగయ్య మాదిగ, గుర్రం వినయ్, గూడూరు నిరంజన్, ప్రకాశం జిల్లా అధ్యక్షులు సైనం జాన్ బాబు, కోఆర్డినేటర్ శంకర్, పి రాజారావు, పి నాగరాజు తదితరులు పాల్గొని మీడియాతో మాట్లాడారు. నేను ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ తరఫున మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఇక్కడ ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దాసరి చెన్నకేశవులు గారు, అలానే రాష్ట్ర నాయకులు జాన్ బాబు గారు, శంకర్ గారు కూడా నాతో పాటు ఉన్నారు. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చినటువంటి అంబేద్కర్ గారి అభిమానులందరూ కూడా జై భీములు తెలియజేస్తున్నాను. నేను హైకోర్టు అడ్వకేట్గా పనిచేస్తూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన వెంటనే బెస్ట్ అవైలబుల్ అనేటటువంటి ఒక పథకాన్ని ఆయన రద్దు చేయడం జరిగింది. ఆ పథకం ఏంటి అంటే, ఎస్సీ ఎస్టీలు కొంతమంది ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటూ ఉంటారు, వాళ్ళకి ఫీజులు గవర్నమెంట్ వాళ్ళు కడుతూ ఉంటారు. అటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకంలో 50,000 మంది విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు. అది 30 సంవత్సరాల నుంచి కూడా జరుగుతూ ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే ఆ పథకాన్ని తీసివేశారు. కేవలం ఆ పథకానికి సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు ఇస్తే సరిపోతుంది. మన యొక్క రాష్ట్ర బడ్జెట్ 2.5 లక్షల కోట్లు. ఆ పథకానికి సంవత్సరానికి 100 కోట్లు ఇస్తే సరిపోతుంది. కానీ ఆ 100 కోట్లు కూడా ఎందుకు ఇవ్వాలి వీళ్ళకి అని ఆ యొక్క పథకాన్ని రద్దు చేస్తే, ఒక హైకోర్టు అడ్వకేట్గా నేను గౌరవ హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. గౌరవ హైకోర్టు వారు వాదోపవాదాలు విన్న తర్వాత, అయ్యా దళితుల దగ్గర నోటి దగ్గర ఉన్నటువంటి విద్యను మీరు ఎలా తీసేస్తారు, ఇది కంటిన్యూ చేయాలని గౌరవ హైకోర్టు వారు తీర్పు ఇవ్వడం జరిగింది. అప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆగకుండా ఈ యొక్క కేసుని ఢిల్లీలో ఉన్నటువంటి గౌరవ సుప్రీంకోర్టుకి తీసుకెళ్ళడం జరిగింది. గౌరవ సుప్రీంకోర్టు కూడా, అయ్యా ఇది దళితులకి సంబంధించినటువంటి విషయం, పిల్లలు చదువుకుంటూ ఉన్నటువంటి ఆ యొక్క స్కీమును నువ్వు ఎలా రద్దు చేస్తావు, దీన్ని నువ్వు కొనసాగించాల్సిందే అని చెంపలు వాయించడం జరిగింది. గతి లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ని కంటిన్యూ చేస్తున్నామని జీవో ఇచ్చారు. ఆ యొక్క జీవో పైన నేను వేసినటువంటి హైకోర్టు నంబర్ను కూడా WP నంబర్ 2271/2021 అని కూడా నోట్ చేయడం జరిగింది. అది ఒక్కటే కాదు, పీజీ విద్యార్థి స్కాలర్షిప్ చేయడం జరిగింది. అది ఒక్కటే కాదు, దళిత ఏరియాలో ఉన్నటువంటి ఎలిమెంటరీ స్కూల్స్ అన్నిటి కూడా మూసివేసి, ఈరోజు నేను చదువుకున్న స్కూల్ లేదు, ఆ స్కూల్ తీసుకెళ్ళి ఎక్కడో దూరంలో ఉన్నటువంటి జడ్పీ స్కూల్లో కలపడం జరిగింది. అంతేకాదు దళిత విద్యార్థులకి, పీజీ విద్యార్థులకి స్కాలర్షిప్ తీసేయడం జరిగింది. అలానే అంబేద్కర్ విదేశీ విద్య అనేటటువంటి ఒక పథకం ఉంటే, ఆ యొక్క పథకాన్ని అంబేద్కర్ గారి పేరును తీసేసి జగనన్న విదేశీ విద్య అని పెట్టుకున్నాడంటే, ఈ యొక్క అంటే యునైటెడ్ నేషన్సే అంబేద్కర్ గారిని ఒక ప్రపంచ జ్ఞానిగా వర్ణిస్తూ నిర్ణయం తీసుకుంటే, అంబేద్కర్ గారి కంటే నేనే గొప్ప అని అంబేద్కర్ గారి పేరు తీసేసి తన పేరు పెట్టుకున్నా అంటే ఇంతకంటే కూడా దౌర్భాగ్యమే ఉండదు. అంటే దళిత పిల్లలు సంబంధించినటువంటి విద్యకు సంబంధించిన 10 స్కీములు తీసేసి దళితుల యొక్క కాళ్ళు నరికేశాడు ఆయన. అసలు దళితుల్ని ఏ విధంగా అణచివేయాలని ఆయన పీఠం ఎక్కిన దగ్గర నుంచి కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. 1,00,000 కోట్ల సప్లై నిధుల్ని దోచేసుకున్నాడు. దళితులు ఏంటండి వాళ్ళ బతుకులు? వాళ్ళ యొక్క ఆడవాళ్ళు రోడ్లు ఊడుస్తూ ఉన్నారు, వాళ్ళ యొక్క మగవాళ్ళు డ్రైనేజీలు తీస్తూ ఉన్నారు, వాళ్ళ యొక్క మగవాళ్ళు కేవలం పంచాయతీల్లో ఉన్నటువంటి చిన్న చిన్న పనులు చేసుకుంటూ వాళ్ళకి బ్రతుకు వీడిస్తుంటే, ఆ బతుకులను కూడా అనగద్రొక్కి మాకు ఖర్చు పెట్టాల్సినటువంటి, మా డెవలప్మెంట్ కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి 1,00,000 కోట్ల సప్లై నిధులను ఎలా దోచుకుంటావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతూ ఉన్నాను. నీకు సిగ్గుందా అని అడుగుతున్నాను. నువ్వు మనిషివేనా అడుగుతున్నావు. మా ఓట్ల మీద నువ్వు గద్దెనెక్కి మమ్మల్ని ఎలా నువ్వు అనుస్తావని కూడా అడుగుతా ఉన్నాను. ఇప్పుడు అడవిలో ఎలక్షన్ జరిగినప్పుడు చెట్లన్నీ కూడా ఆ యొక్క గొడ్డలకి ఓటేసినాయి అంట. ఎందుకు వేశారంటే ఆ గొడ్డలకు ఉన్న పీడి మాది కాదన్న. అంటే ఆ గొడ్డలు ఏం చేసిద్ది? చెట్లు నరికేసిద్ది. ఈరోజు దళితులు కూడా జగన్మోహన్ రెడ్డి ఎంత అణచివేస్తున్నా కానీ జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఓన్ చేసుకుంటున్నారనేది తెలియదు. కానీ
నువ్వు ఎంత అనగదొక్కావో దళితులు కూడా సైలెంట్గా చూస్తూ ఉన్నారు. ఈ యొక్క ఎలక్షన్స్లో వైలెన్స్గా నీకు ఓట్లేసి నేను గద్దె దించేది కూడా దళితులను కూడా ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నావు. ఇప్పటికైనా నీకు బుద్ధి రాలేదు. నువ్వు మేనిఫెస్టో రిలీజ్ చేసావు. ఆ మేనిఫెస్టోలు ఎక్కడైనా ఎస్సీల యొక్క డెవలప్మెంట్ కోసం ఈ పథకం నువ్వు పెట్టావని అడుగుతా ఉన్నాను. గత 30 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి ఏ ముఖ్యమంత్రి అయినా కానీ గద్దెనెక్కిన తర్వాత రాజ్యాంగ వ్యవస్థల ప్రకారం దళితులకు చేయాల్సినటువంటి అభివృద్ధి చేస్తూ ఇంకా కొత్త పథకాలు తీసుకొచ్చారు. కానీ నువ్వు రాజ్యాంగ వ్యవస్థను చిన్న భిన్నం చేస్తూ దళితులను అనగొక్కుంటూ కనీసం ఒక్కటైనా కానీ దళితుల అభివృద్ధి కోసం నువ్వు పథకం పెట్టావని అడుగుతా ఉన్నాను. ఇంత దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఎంతవరకు చూడలేదని కూడా అవుతూ ఉన్నాం. అసలు ఇంకా నీ రాజకీయ జీవితాన్ని సమాధి చేస్తారని కూడా ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. దళితులకు నేను అన్యాయం చేశాను, దళితులు నేను హక్కును చేర్చుకుంటాను, ఈ యొక్క ఏదైతే రాజ్యాంగ వ్యవస్థలు చిన్నాభిన్నం చేశానో, ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేశానో, విదేశీ విద్యను తీసేశాను, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ తీసేశాను, వాళ్ళ యొక్క ఏరియాలో స్కూల్స్ తీసేశాను, వీటన్నింటి కూడా మళ్ళీ నేను పునరుద్ధరిస్తానని నువ్వు చెప్పకపోతే కనుక నీ యొక్క సీటుని లాగేసేది మేమే అని కూడా ఈ యొక్క సభాముఖం తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు కూడా మీరు ఒకసారి ఆలోచించాలి. మాకు ఇవ్వాల్సినట్టు 2000 కోట్లు కూడా మీరు ఎలక్షన్లో మింగేయడం జరిగింది. మీరేం మంచివారని కూడా మేము చెప్పట్లేదు. మీకంటే చెడ్డవాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నాం. అందుకనే మీకు ఓట్లు వేయాల్సిన అవసరం మాకు లేదు. మా ఓట్లు మేము వేసుకుంటాము. మా యొక్క అంబేద్కర్ గారు మనోడు స్థాపించినటువంటి ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ తరఫున రాష్ట్రంలో నిలబెట్టినటువంటి అభ్యర్థులందరినీ కూడా అంబేద్కర్ ఆశయాల్ని కొనసాగించడానికి, అంబేద్కర్ ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడానికి ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ యొక్క అభ్యర్థులందరినీ కూడా మేము గెలిపించుకుంటామని, మా యొక్క అధికారాన్ని మేమే ఉంచుకొని పరిపాలించుకుంటామని, అంబేద్కర్ గారి ఆలోచన ప్రకారం ముందుకెళ్తామని యొక్క సభాముఖంగా తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. నా పేరు పైనం జాన్బాబు. నేను ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర నాయకుడిని. మా అధ్యక్షుల వారు దాసరి చెన్నకేశవులు గారు. ఆయన పంచాయతీరాజ్ ఏఈగా 4 సంవత్సరాల టైం ఉన్నా కానీ దానికి వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చి అంబేద్కర్ గారి మీద ఉన్న గౌరవంతో ఈ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. తర్వాత ఎన్నాళ్ళ నుంచో మన సొంత బ్రదర్లాగా ఉండే రామారావు అన్న కూడా మాలమహానా నుంచి వచ్చి ఇక్కడ మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా కంటెస్ట్ చేయడం చాలా సంతోషం. ఎలక్షన్స్ ఇంకా 10 రోజులు ఉన్నాయి కనుక దళిత పథకాల గురించి, దళితులు చేసే అన్యాయం గురించి ఇద్దరు చెప్పారు కనుక నాకు తెలిసి ఈ మంగళగిరిలో నామినేషన్ మీరు ఈవీఎంని చూడండి. ఓటింగ్ వేసేటప్పుడు ఇంత విద్యావంతుడు ఆ ఈవీఎంలో ఎవరు కనిపడినా కూడా వాళ్ళకి మీరు ఓటేయాలని చెప్తున్నా. ఎందుకంటే ఒక చదువుకున్నవాడు, ఒక రాజధాని ఏరియాలో ఒక చదువుకున్నవాడు విజయం సాధిస్తే ఇప్పటికే చాలా స్కీమ్స్ మీద కోర్టుల ద్వారా మరియు ప్రత్యక్ష ఉద్యమాల ద్వారా గుర్రం రామారావు గారు విజయాలు సాధించున్నారు కనుక మంగళగిరి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారు తమ అమూల్యమైన ఓటుని ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ తరఫున నిలబడినటువంటి శ్రీ గుర్రం రామారావు గారికి ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రార్థన.